ఫ్రెండ్స్, మేము రెగ్యులర్గా ఈవెంట్లో చేసే ఒక స్వీట్ ఐటెం మీకు ఈరోజు నేర్పిస్తానండి. చూసి నేర్చుకోండి, ఎందుకంటే ఇది త్వరగా అయిపోతుందండి. నాకు రెగ్యులర్ ఆర్డర్ వస్తుంటుంది, అందుకనేసే మీకోసము ఈరోజు చేసి చూపిస్తా ఉన్నాను. ఇది కూడా ఆర్డర్ వచ్చిందండి, అందుకనే చేస్తూ ఉన్నాం ఈరోజు. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు అండి. 1 కప్పు శనగపప్పు తీసుకుంటే 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి. 2 ఐటెం సరిపోతుంది. కొంచెము నీళ్ళు వేసేసి నీట్గా కడగండి. కడిగిన తర్వాతనే వాడుకోండి, బాగొస్తుంది టేస్ట్ అనేది. డైరెక్ట్ వేసి ఎప్పుడు వాడొద్దండి. ఏ ఐటమ్స్ కానీ కడిగే తీసుకుంటే మంచిగా టేస్ట్ కూడా బాగొస్తుంది. తర్వాత తగినన్ని నీళ్లు పోసి, మెజర్మెంట్ ఏం లేదండి, తగినన్ని నీళ్లు, కొంచెం ఎక్కువే కావాలి వాటరు, తర్వాత కూడా వేసుకోవచ్చు. 4 to 5 విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మేము ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాము. మీ ఇష్టము, ఏ బెల్లమైనా వాడుకోవచ్చు, కానీ నా సజెషన్ వచ్చేసి ఆర్గానిక్ బెల్లం వేస్తే మీకు 50% టేస్ట్ అనేది బెల్లం నుంచే వచ్చేస్తుందండి. అంత బాగా కుదురుతుంది స్వీట్ అనేది. ఇది ఇచ్చిన తర్వాత, యాక్చువల్లీ నాకు ఈ స్వీట్ పంపించిన తర్వాత కస్టమర్ నుంచి తిరుపతి ప్రసాదం తిన్నట్టుందండి, చాలా బాగుంది అని చెప్పారండి. ఇస్తరాకులో వడ్డించాము ఈ స్వీట్ అనేది. చూడండి, నీళ్లు వేసేసి కరిగించుకొని డస్ట్ పార్టికల్ ఉంటే తీసేసుకుందామని నేను ఇలా ఉడికించుకుంటున్నా. తర్వాత ఫిల్టర్ చేసుకుంటాను. 4 to 5 విజిల్స్ లేదంటే 6 to 7 విజిల్స్ ఇట్లా చూసుకొని మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. మెత్తగా బ్యాళ్ళు ఉడకాలండి. చూడండి, ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది. నాకే ఒక 7 విజిల్స్ వరకు సరిపోయిందండి, ఎందుకంటే నానపెట్టలేదు, డైరెక్ట్ చేస్తున్నాను. తర్వాత బెల్లం పాకం ఏం లేదండి, నీళ్ళు, బెల్లం కరిగిన నీళ్ళు అనేది ఫిల్టర్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని, లేదా ఒక విజిల్ పెట్టినా కానీ ఇంకా బాగొస్తుందండి. ఇలా నీట్గా కలిపేసి మూత వేసి ఇంకొక విజిల్ రానివ్వండి. ఆ టేస్ట్ అనేది ఎంత బాగొస్తుందంటే ఆ బెల్లము మొత్తము పట్టేసుకొని చాలా బాగొస్తుంది. ఎక్సెస్ కావాలంటే కూడా ఇలా చూసి నీళ్ళు ఎక్కువ తక్కువ, బెల్లం నీళ్ళు కలుపుకోండి. స్వీట్ ఎక్కువ తక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్ అండి, త్వరగా రెడీ అయిపోతుంది కూడా. చాలా ప్రతి ఒక్కరికి నచ్చే స్వీట్ అండి ఇది. తర్వాత నెయ్యి తీసుకుంటున్నామండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మేము కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఏది నెయ్యి కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, డ్రై నట్స్ కానీ ఎప్పుడు తక్కువ వేయమండి, ఎక్కువ వేసిస్తుంటాము. ఫస్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదండి కస్టమర్కి. నేను ఇక్కడ వాటర్ మెలన్ సీడ్స్ వాడతానండి. తర్వాత కాజు వాడాను, స్ప్లిట్ చేసి యూస్ చేస్తున్నాం ఇక్కడ. అది డైరెక్ట్ మార్కెట్లో దొరుకుతుందండి, మీరు కూడా అలాంటివి తెచ్చుకొని పెట్టుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని చెయ్యి ఆడిస్తూనే ఉండాలండి. కొంచెం వైట్ ఉంటే బాగుండదు, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ మెలన్ సీడ్స్ వేయడానికి ఒక స్పెషల్ అంటే అది ఎప్పుడు చాలాసేపు వరకు, ఇక్కడ చూడండి నేను గసగసాలు వాడుతున్నాను. వాటర్ మెలన్ సీడ్స్ అనేది చాలాసేపు నెక్స్ట్ డే వరకు పెట్టినా అది క్రంచీనెస్ అలాగే ఉంటుందండి. అందుకని నేను ప్రతి ఒక్క స్వీట్కి వాటర్ మెలన్ సీడ్సే వాడతానండి, కిస్మిస్ అస్సలు వాడను. చాలామందికి కిస్మిస్ ఇష్టం ఉండదు కదా, తీసి పక్కన పడేస్తుంటారు. అందుకనే నేను కేసరిబాత్ చేసినా కానీ కిస్మిస్ అస్సలు వాడానండి. చూడండి, ఒక విజిల్ ఉడికిపెట్టాను, ఎంత బాగా సెట్ అయిపోయింది. ఒక విజిల్ పెట్టానండి, బెల్లం నీళ్లు వేసిన తర్వాత విజిల్ పెట్టేశాను. డైరెక్ట్ ఉడకపెట్టేదానికన్నా ఇలా బాగుంటుందనేసి యాలకుల పౌడర్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువనే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. మొత్తము మిక్స్ చేసేసి చూడండి, చూస్తేనే మీకు తెలుస్తుంది అనుకుంటా టేస్ట్ ఎలా వచ్చింటుందనేసి. మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ అండి. మేము ఎక్కువ, నాకు ఫుడ్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ ఇస్తే ఇది స్వీట్ ఎక్కువ ఆర్డర్ ఇస్తారండి. సత్యనారాయణ పూజకు కూడా ఇది రెగ్యులర్ చేసిస్తూ ఉంటాము. ఇప్పుడు వాళ్ళకి పంపించాలండి, నేను అరేంజ్ చేసి పంపిస్తున్నాను. ఇలా చూడండి, ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఎంత చక్కగా ఏగిపోయినాయి కదా. దీన్ని పైన ఇలా వేసి వాళ్ళకి పంపించేస్తే అద్భుతం అండి. అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. క్విక్గా అయిపోతుందండి. కొంచెమే మీరు చేసుకొని చూడండి, కానీ కంపల్సరీ ఆర్గానిక్ బెల్లం ఉంటే
టేస్ట్ అనేది 100 రెట్లు ఎక్కువనే చెప్పొచ్చు. నా ఛానల్ కొంచెమైనా మీకు యూజ్ అవుతుందంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.